చట్టసభ సభ్యులుగా ఉన్న మీ గురించి ఎమ్మెల్సీ కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? మీకు సామాజిక అవగాహన లేదు, సామాజిక ఉద్యమాల్లో మీరు పాల్గొనలేదని చెప్పేసి ఆరోపించారు కదా. ఓకే, సరే. పాపం నేను అనుకుంటుంది ఏంటంటే, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గది, వారి జ్ఞానానికి నా జోహార్లు. ఆ ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న ఇక రెండో విషయం అంటారా, ఇతర కార్యక్రమాలకు సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది మనకు చాలా స్పష్టంగా కనపడింది. ఆ మాటలు ఇవాళ కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏం నాకు కనపడలేదు. కేసీఆర్కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో, ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నారు. ఆమె నేనేమంటున్నా, వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో వచ్చింది మొదటగా రేవంత్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణలు. అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూసారు, మీకు స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు, తను వల్లె వేస్తున్నందుకు, అవి వాడుతున్నందుకు నేను ఆమెకు సానుభూతి తెలియజేస్తా ఉన్నా. నేనేమంటున్నా, ఓకే, నల్లగొండ జిల్లాకు సంబంధించి ఈ కాలంలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత, నేనే కారకుణ్ణి. ఈసారి జరిగిన ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా. నాకేం భయం లేదు. తప్పకుండా గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను. గెలుపుకు నేనే బాధ్యుని అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యుని, ఓటమికి నేనే బాధ్యుని అయినప్పుడు గెలుపు కూడా నేనే. నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, గెలుపటంలన్నిటికీ నేను బాధ్యుని, అందులో నాకేం సందేహం లేదు. నేను ఒక్కరిని మాత్రమే కాదు. తప్పకుండా పార్టీ అనేది గొప్పది, పార్టీ అనేది పెద్దది. మన గెలుపోవడంలకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని ఎవరు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు. కానీ నేను అట్లా అయిపోను కాదు. నేను పార్టీ సైనికుణ్ణి, పార్టీలో క్రమశిక్షణ గల సైనికుల్ని 25 ఏళ్ళుగా. ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మీ అందరి సాక్షిగా. కాబట్టి నేను కేసీఆర్ గారిని ఈ మధ్యకాలంలో ఒక 50 సార్లు కలిసిన, ఒక 15-20 రోజులు పూర్తి కాలం గడిపిన. ఒక్క క్షణం కూడా ఈ చర్చ రాలే, ఈ ప్రస్తావన రాలే. నేను అదే విషయాన్ని మీడియా మిత్రులు అడిగినప్పుడు చెప్పిన, ఒక సెకండ్ కూడా మా మధ్యన ఈ చర్చలు రాలేదు. అందుకే మీరు ఆమె గురించి ఏమడిగినా అది వృధా తప్ప ఇంకోటి. నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు. నిమిషం సమయం కూడా వృధా అనే మాటే చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పలే. కేసీఆర్ దగ్గర నేను ఏం మాట్లాడిను, అది రాలేదు కాబట్టి చెప్పిన. నేను దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యమేం లేదు, దాంట్లో మాట్లాడకూడదు ఏం లేదు, లేకపోతే అన్పార్లమెంటరీ లేదు, ఇంకొకటి లేదు. కేసీఆర్ గారి గురించి వెళ్ళి కేసీఆర్ దగ్గర మేమేం మాట్లాడినాం అదే చెప్పినాం. బనక మాట్లాడినాం, కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడినాం, ఎరువుల గురించి మాట్లాడినాం, దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం, ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను, గోదావరిని,
టీచర్ల విషయం పోవాలి, ఏ రకంగా దాన్ని ఆపాలి, ఎట్లా నిర్మాణం చేయాలి, గీ తపన తప్ప మాకు గీ ప్రయత్నం దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు. కాబట్టి నేను ఎక్కడన్నా ఒక రెండు సందర్భాల్లో విలేకరుల మిత్రులు అడిగినప్పుడు అదే మాట చెప్పిన. నేను ఇప్పుడు మాట్లాడినా 100 సార్లు మాట్లాడినా మీరు 1000 సార్లు ప్రశ్న వేసినా నా సమాధానం ఒక్కటే. కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్క రోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి, బనకచెర్లకు సంబంధించి ప్రధానంగా ఈ మధ్యకాలంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య గురించి గివి తప్ప రాజకీయ విషయాలు కేసీఆర్ లేకపోతే ఎవరూ లేము. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంది? కేసీఆర్ కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి గారు చేతిలో ఎమ్మెల్సీ కవిత పావుగా మారారా? నేను చాలా క్లియర్గా చెప్పిన, నా ట్వీట్లోనే చెప్పిన, రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాలు చేసినందుకు వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నా అని చెప్పిన. ఇట్ ఈస్ వెరీ క్లియర్. రైట్, అది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెబుతోంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కేసీఆర్తో 50 సార్లు, కనీసం 50 సార్లు భేటీ అయిన క్రమంలో వ్యవసాయం గురించి మాట్లాడుకున్నాం, గోదావరి గురించి మాట్లాడుకున్నాం, బనకచర్ల గురించి మాట్లాడుకున్నాం, కాళేశ్వరం గురించి చర్చించుకున్నాం. ఈ అంశాలు తప్ప వేరే అంశం ప్రస్తావన లేదు. అదే అంశం నా దృష్టికి వచ్చినప్పుడు అదే మాట చెప్పడం జరిగింది. దాని గురించి ఒక నిమిషం కూడా వృధా చేయడం నాకు ఇష్టం లేదు అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చాను. ఆ తర్వాత మాట్లాడిన మాటలు కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, మీకు అన్నీ తెలిసిందే. జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు కూడా అదే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఒక్కసారి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నేను చూసింటే మాట్లాడేవాడిని. బహుశా నేను 2-3 డేస్ నేను మీడియాకి అందుబాటులో లేనట్టున్నా, చూడలేదేమో నేను బహుశా. రైట్, థ్యాంక్ యూ. రైట్, అది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆయన మళ్ళీ మాట్లాడే అవకాశం ఉన్నట్టు, కానీ ఐ థింక్ మధు ఆయన మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఇజ్ ఇట్ సో? ఎస్, మీరు చూడొచ్చు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించిన సందర్భం. మధు, ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? చాలా సాఫ్ట్